Be sure that it will be sanctioned within 90 days. అంటే ప్రాసెస్ అంతా కూడా సింప్లిఫై చేయడం జరిగింది. అంటే నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఆల్రెడీ ఇట్స్ నోడల్ ఏజెన్సీ అట్ నేషనల్ లెవెల్. వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా అప్లికేషన్స్ తీసుకుంటారు మన దగ్గర నుంచి. నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్లికేషన్ మనం దరఖాస్తు చేసుకోవాలి. ఆల్రెడీ 2 phases ఆఫ్ దరఖాస్తులు కాన్ఫర్ చేయడం, ఈఓఐ కాన్ఫర్ చేయడం అయింది. ఫార్చునేట్లీ ఈ 2 phases లో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మనం పంపించినటువంటి మన స్టేట్ నుంచి ప్రపోజల్స్ ఆల్మోస్ట్ 8 ప్రపోజల్స్ షార్ట్ లిస్ట్ అయ్యి ఆల్మోస్ట్ 600 crores తో 8 ప్రాజెక్టులు, ఒక 3 కోకోవా. ఫార్చునేట్లీ ఆల్ ది 3 ఆర్ ఫ్రమ్ ఏలూరు అండ్ వెస్ట్ గోదావరి అండ్ 1 మ్యాంగో ఫ్రమ్ ఏలూరు. అంటే ఆల్మోస్ట్ 4 ప్రాజెక్ట్స్ వెస్ట్ గోదావరి ఏలూరు నుంచి మాత్రమే మనకు అవుట్ ఆఫ్ 8 ఆల్రెడీ ఇన్ ప్రిన్సిపల్ మనకి షార్ట్ లిస్ట్ అయ్యి శాంక్షన్ ప్రాసెస్ లో ఉన్నాయి. తర్వాత 1 more మ్యాంగో ఫ్రమ్ విజయనగరం, తర్వాత 2 బనానా ఫ్రమ్ అనంతపూర్. 8 ప్రాజెక్టులు 600 కోట్లతో మనము ఇన్ ప్రిన్సిపల్ మనకి నేషనల్ హార్టికల్చర్ బోర్డు లెవెల్లో శాంక్షన్ మనకి షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నాయి. కొన్ని డిపిఆర్ సబ్మిషన్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి, కొన్ని డిపిఆర్ స్టేజ్ లో ఉన్నాయి. అది ప్రాథమికంగా 2 ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాన్ఫరెన్స్ అంటే ఎవ్రీ క్వార్టర్లీ వాళ్ళు కన్వీన్ చేస్తున్నారు. ఇప్పుడు 3rd quarter మనకి ఏంటంటే ఇప్పుడు November 15th లాస్ట్ డేట్ తో దే ఆర్ ఇన్వైటింగ్ అప్లికేషన్ చేయాలనే ఉద్దేశంతో మనము జిల్లా వ్యాప్తంగా అందులో భాగంగా ఆల్ రాయలసీమ జిల్లాలు ఇంక్లూడింగ్ నెల్లూరు డిస్ట్రిక్ట్స్ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. కానీ బికాస్ ఆఫ్ అటువంటి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము కొత్తగా ప్రాజెక్ట్ పెడుతున్నాం కాబట్టి ఈ లీజ్ ల్యాండ్ పెడుతున్నాం కాబట్టి మనకి అప్రోచ్ రోడ్ లాంటివి లేకపోతే ఇంటర్నల్ రోడ్స్ లాంటివి వెహికల్ మూవ్మెంట్ కి దానికి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రాజెక్ట్ లో అప్ టు 1.5 crores మనం దానికి కూడా ప్రతిపాదన పెట్టుకోవచ్చు. అప్రోచ్ రోడ్స్ కి ఇంటర్నల్ రోడ్స్ కి ప్రతిపాదన పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ వైబిలిటీ ఉన్న ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మరీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు. ఒక 30% ఆఫ్ ది టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సివిల్ వర్క్స్ పెట్టుకోండి. ఇలా చాలా మంది ఏం చేస్తారంటే ఒక ఫ్యాన్సీగా ఒక ఉద్దేశంతో ఒక మంచిగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసి చివరికి మనకి రికరింగ్ ఎక్స్పెండిచర్ దీనికి అమౌంట్ లేకుండా ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసే టైంలో మనం బ్యాక్అప్ అయిపోయి లోన్కి ఎదురు చూసి ప్రాజెక్ట్ సిక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళు కూలంకషంగా చూస్తున్నారు. చూసి ప్రాజెక్ట్ ని మనం అప్లై చేసిన తర్వాత ఫస్ట్ దీన్ని మనం ఇనిషియల్ గానే మనము డిపిఆర్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. బీ క్లియర్ అబౌట్ ఇట్. ఎందుకంటే డిపిఆర్ తయారు చేయడం అంటే ఇది వాళ్ళ లక్షలతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే కంపల్సరీగా కన్సల్టెన్సీ మళ్ళీ మనం ఇన్వాల్వ్ చేయాలి. దే చార్జ్ ఇన్ lakhs. ప్రాజెక్ట్ కాస్ట్ బట్టి మళ్ళీ వాళ్ళ పర్సెంటేజ్ చొప్పున అడుగుతారు. మనందరూ మనం చేసుకోలేని పరిస్థితి. అంత టైం మనం కేటాయించలేదు. బిజినెస్ పెట్టుకుంటాం, మన రిసోర్సెస్ మన టైం దాని మీద పెట్టలేము మనం. కాబట్టి దానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఇనిషియల్ గా మనం ఏంటంటే కాన్సెప్ట్ నోట్ అనేటువంటి ఒక తయారు చేసి ఇస్తే చాలు. కాన్సెప్ట్ నోట్ అంటే మనము ఏ పంట మీద పనిచేయాలనుకుంటున్నాము, ఏ ఏరియాలో పనిచేయాలనుకుంటున్నాము, ఎంతమంది రైతులతో ఎంత విస్తీర్ణంలో పనిచేయాలనుకుంటున్నాము, దాంట్లో రైతుల కోసం ఏ కంపెనీస్ మనం పెడదాం అనుకుంటున్నాము, యాజ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ నాకేమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, నా క్లస్టర్ లో ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, నాకు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, అదనంగా నాకు ఏం కావాలి, ఏ విధంగా నేను మోడర్నైజ్ చేయాలనుకుంటున్నాను, ఏ విధంగా ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటున్నాను, నా ఎక్స్పోర్ట్ స్ట్రెంగ్త్ ఏంటి, నేను ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు ప్రోడక్ట్ ఉంది, నేను ఐ వాంట్ బ్రాండింగ్, ఆ బ్రాండింగ్ రిక్వైర్మెంట్, ఇవన్నీ కూడా మన రిక్వైర్మెంట్ బట్టి మళ్ళీ మనము దాంట్లో మనం ప్రాజెక్ట్ లో పొందుపరచుకోవచ్చు. ఏంటంటే ప్రాజెక్ట్ మీ ద్వారా జరుగుతుంది. దీనికి మనం ఖర్చు పెట్టుకోవడానికి, డిపిఆర్ చేసుకోవడానికి కొంతమంది మ్యాన్ పవర్ రిక్రూట్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ దానికి మీకు ఏంటంటే ఒక 5% మీకు ఎంతైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ శాంక్షన్ అవుతాయో అసిస్టెన్స్ గా, దానికి ఒక 5% అడిషనల్ ఇన్సెంటివ్ మీకు శాంక్షన్ ఇస్తారు. అడిషనల్ ఇన్సెంటివ్ యాజ్ ఏ సపోర్టివ్ మెకానిజం. తర్వాత మీకు ఆల్రెడీ చెప్పారు 35 to 40% అనేది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఇచ్చేటువంటి రాయితీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీ ప్రాజెక్ట్ లో మీ కాస్ట్ లో. దీనికి అదనంగా ఎంతైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మీకు అసిస్టెన్స్ వస్తుందో దాంట్లో ఒకవేళ మీరు ఇన్నోవేటివ్ కంపోనెంట్స్ ఏమైనా పెట్టుకోవాలంటే 50% అసిస్టెన్స్ వస్తుంది. అంటే ఓవరాల్ గా 35 to 50% అనేది మీ అసిస్టెన్స్. లెటర్స్ టేక్ ఇట్ ఓన్లీ 40%. ఇంకోటి ఏంటి, గవర్నమెంట్ జనరల్ మీకు అందరికీ ఏంటంటే గవర్నమెంట్ సబ్సిడీ 40% అంటారు. ఇది మనం లెక్కలు చూసుకుని వచ్చేసరికి రేట్లు బయట మార్కెట్ టీ రేట్లు తేడా ఉండి ఇది మనకి 25% 30% వర్కౌట్ అవుతుందంటే అభిప్రాయం జనరల్గా ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తుంటారు, మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే
మనం ఒక స్ప్రేయర్ ఇచ్చామనుకోండి, బయట మార్కెట్లో మనకి ఒక రకంగా దొరుకుతుంది, సబ్సిడీ అయితే కాస్ట్ వేరే రకంగా ఉంటుంది. దానివల్ల సబ్సిడీ ప్రైస్ ఇది మనకు ఒకే రకంగా ఉంది, పెద్ద బెనిఫిట్ లేదే, దీనికోసం మనం అప్లై చేసి టైం వేస్ట్ చేసుకోవాలని అభిప్రాయం మీకు ఉండొచ్చు. ఇదేంటంటే రీసెంట్గా ఈ 2025లోనే ఈ గైడ్ లైన్స్ అన్ని కూడా రివైజ్ చేయడం జరిగింది. లేటెస్ట్గా మార్కెట్ స్టడీ చేసి ఒక కమిటీ కూర్చొని అన్నిటికీ కూడా యూనిట్ కాస్ట్ అన్ని కూడా రివైజ్ చేసి కొత్త రేట్లు అప్లికబుల్ అవుతుంది. దాని ప్రకారం సబ్సిడీ క్యాలిక్యులేషన్ ఉంటుంది. కాబట్టి బై అండ్ లార్జ్ మీకు ఎంత సబ్సిడీ అయితే వాళ్ళు చూపిస్తున్నారో అంత మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదొకటి మనకి ప్లస్. అదే ఓల్డ్ నామ్స్ ప్రకారం అనుకోండి, ఇప్పుడు మార్కెట్ రేట్లు పెరిగిపోయి రకరకాల కారణాల వల్ల సబ్సిడీ 40% అనే మనం క్యాలిక్యులేషన్ చేసిన మనకు వచ్చేది 25% అవుతుందేమో అనే భయాందోళన కూడా దీంట్లో మనకు అక్కడ అవసరం లేదు. ఎందుకంటే లేటెస్ట్ రివైజ్డ్ గైడ్ లైన్స్, రివైజ్డ్ ప్రైస్ నామ్స్తో మనకి ప్రాజెక్ట్ శాంక్షన్ కాబోతుంది. కాబట్టి మనకి యాజ్ పర్ సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీ ప్రకారం మనకి గవర్నమెంట్ కమిటీ ఇచ్చి మనకి అసిస్టెన్స్ దీంట్లో మనం తీసుకోవచ్చు. అదొకటి మీకు క్లారిటీ. నెక్స్ట్ ఆల్రెడీ కొత్త క్లస్టర్స్ గురించి చెప్పాను, కొత్త క్రాప్ గురించి మాట్లాడుకున్నాము, అన్నీ మనము ఏర్పాటు చేస్తాం. డీటెయిల్గా మనం ప్రాజెక్ట్లోకి ప్రజెంటేషన్లోకి వెళ్దాం. ఇలాగ వెళ్తూ ఉంటుంది. తర్వాత బనానా, ఫ్రెష్ మ్యాంగోస్ లో మనకు మేజర్ గా అయితే బంగన్పల్లి వెరైటీ ఆఫ్ మ్యాంగోస్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. టెరిల్స్ అంటే మనకు దానిమ్మ ఉంటుంది కదా, దానిమ్మ గింజల్ని సపరేట్ చేసి బాక్సెస్ లో పెట్టి మనకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. శామగ్రి అనే ఒక యూనిట్ ఉంది, ప్యాక్ హౌస్ ఉంది, అది మనకు తెలంగాణలో ఉంది, ఆంధ్రలో చిత్తూరులో ఉంది. వీళ్ళు అనేది సపరేట్ గా బాక్సెస్ లో దానిమ్మ గింజలు ఒలిచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అదే గింజల్ని డీహైడ్రేట్ చేసి దాన్ని కూడా ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఏం చేశారంటే మునగాకు పౌడర్ ని చేసి వాళ్ళు యుఎస్ కి అది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మునగాకు పౌడర్ కి ఎక్కువగా డిమాండ్ ఉంది యుఎస్ లో. అది మనకు జనరల్ గా జిమ్ అది చేసే వాళ్ళు ప్రోటీన్స్ తీసుకుంటారు. దాని ప్లేస్ లో మనకు ఈ మునగాకు పౌడర్ అనేది ఎక్కువ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కాబట్టి తొందరగా అబ్జర్వ్ అవుతుంది. సో దీనికి మనకు మార్కెట్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంది. సో అట్లాంటి ప్రోడక్ట్స్ ని మనం సెలెక్ట్ చేసుకొని అట్లా ఏ కంట్రీలో డిమాండ్ ఉందో చూసుకొని మనం అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals, accredited with NAC A grade. BDS మరియు MDS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.